యెరూషలేములోనే 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. సియోనులో యెరూషలేములోనే జనము కాపురముండును. జనమా నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చాలు. హల్లెలూయా. చెప్తున్న మాట, జనమా నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవు. హల్లెలూయా. నెలంతా కూడా దేవుడు మనకి ఒక వాగ్దానం చేస్తాం. ఏమనంటే అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తా ఉండే, ఏమనంటే జనమా నువ్వు ఇక ఏ మాత్రము కన్నీళ్లు విడవు. మునుపున్న దాకా కన్నీళ్లు విడిచాయేమో, ఈ నెల రాబోతున్న సంవత్సరం కూడా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట, ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమని వాగ్దానం అంటే, జనమా నువ్వు ఇక ఏ మాత్రము చెప్పాలి, మీకు ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. ఆమేన్. హల్లెలూయా. అందరూ విశ్వసించండి. జనమా మీకు ఏ మాత్రము కన్నీళ్లు విడవు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాను. చాలా మందికి కన్నీళ్లు రాకుండా ఎవరైనా ఉంటారా? అందరికీ కన్నీళ్ళు వస్తాయి. ఇబ్బందులు ఉన్నప్పుడు వస్తాయి, ఆటంకాలు ఉన్నప్పుడు వస్తాయి, సమస్యలు ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి, లెక్కలేని దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఆఖరికి ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరంటే అంబానీ తెలుసా? అంబానీ మొన్నటి రోజున 1000 కోట్లు పెట్టి వివాహం చేశాడు ఆయన. ఎవరికి అంటే వాళ్ళ కొడుకు 1000 కోట్లు పెట్టి వివాహం చేసిండు. అయినా కూడా ఆయన వివాహం జరుగుతుంటే అంట ఆ కొడుకు స్టేజ్ మీద ఉండి, ఈయనేమో స్టేజ్ కింద ఉండి ఏడుస్తూ ఉన్నాడంట. ఆయనకి ఎంతంటే మన దేశంలో ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన. జియో సిమ్లు కానీ, రిలయన్స్ మార్ట్ కానీ, ఆయన అన్ని కూడా ఆయన అంబానీ అని కొడితే వస్తాయి యూట్యూబ్లలో, మీకు తెలిసిన ఉన్నారు. ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి. ఆయన కూడా కన్నీరు కలుగుతూ ఉంది, ఆయన కూడా దుఃఖం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆయనకి ఏడుపు కలుగుతూ ఉంటుంది, ఆయనకి దుఃఖం వస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, జనమా నువ్వు ఇక ఏ మాత్రం కన్నీళ్ళు విడవు, నేను నిన్ను కరుణిస్తాను, నీతో చెప్పిన మాట నెరవేరుస్తాను అని ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం మనం నిశ్చయంగా విశ్వసించిన వారైతే వారి జీవితంలో నెరవేర్చబడుతున్నామే. విశ్వసించకుండా అది జరిగిద్దా అనేటట్టుగా ఉంటే ఆ వాగ్దానం నెరవేర్చబడదు. రకరకాలమైన ఉన్నవారు ఏడుస్తారు, ధనికులు ఏడుస్తారు, పేదవారు ఏడుస్తూ ఉంటారు. ఏడవనటువంటి వారు ఎవరు ఉండరు, అందరూ ఏడ్చేవారే. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇక ఏ మాత్రం కన్నీళ్ళు విడవవు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ఆపదలో ఉన్నా సరే. కీర్తన గ్రంథంలో చూడండి ఒకసారి, 42వ కీర్తన, కీర్తన గ్రంథం 42వ కీర్తన 3వ వచనం చదవండి. 42:3 వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానముగా ఆయను. చాలు. హల్లెలూయా. ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ధ్యానం చేస్తా ఉన్నారు ఆ భక్తుని. ఏమనంటే, ఇదిగో నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఎటుపోయాడు, నువ్వు కన్నీరు విడుస్తున్నావు కదా, నీ దేవుడు ఏడి అని అక్కడున్న ప్రజలందరూ కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు ఆ భక్తుడిని. నీ దేవుడు ఏడి, నీ దేవుడు ఉంటే నువ్వు కన్నీళ్ళు కారుస్తావా, నీ దేవుడు ఉన్నాడా పోయాడా అనే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, చెప్తున్నాడు తెలుసా, నా కన్నీళ్ళే అన్నపానులు అయిపోతున్నాడంట. ఆయన కన్నీళ్ళే అంట అన్నంలో పడిపోతున్నాయి, ఆ అన్నాలే తింటా ఉన్నాడు. కన్నీళ్ళే అన్నపానం అయిపోతా ఉందంట. హల్లెలూయా. ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రజలందరేమో, నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు లేడా, నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావు అని రకరకాలుగా హేళన చేసేవారు ఉన్నారు. రోజు మనం కూడా కన్నీళ్ళు విడుస్తూ ఉంటే చాలా మంది నవ్వుకునేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. లోకంలో రకరకాల ఏడుపులు ఉంటాయి, రకరకాల కన్నీళ్ళు ఉంటాయి. కొంతమంది ఏమో, ఏంద్రా ఏడుస్తున్నావు అంటే, అన్న అమ్మాయి నన్ను మోసం చేసింది, అమ్మాయి కోసం నేను ఏడుస్తా ఉన్నాను అనేసి చెప్పేవారు ఉన్నారు కదా. అమ్మాయి కోసం ఏడ్చేవారు ఉన్నారు. అమ్మాయి మోసం చేసిందని అమ్మాయి కూడా ఏడ్చేటట్టుగా ఉన్నది. ఇంకో రకంగా చూసుకుంటే ఒక ఆమె ఇట్లానే వాక్యం చెప్తా ఉంటే
ఆమె కుర్చీలో కూర్చొని బాగా ఏడుస్తూ ఉంది. అయ్యో వాక్యం హృదయంలోకి వెళ్ళిపోయిందేమో, వాక్యం ఏమోకి దేవుడు తాకినేమో అని నేను అనుకున్నా. ఆ బాగా ఏడుస్తాను వాక్యం అయిపోయేంత వరకు కూడా ఏడుస్తూనే ఉంది. లాస్ట్కి ఒక అయ్యారు అడిగాడంట, అమ్మా ఎందుకమ్మా వాక్యం ఏడుస్తూ ఉన్నావు వాక్యం మధ్యలో అంటే, అంత చెప్తున్న మాట ఏంటో తెలుసా, అయ్యా మా మేక చచ్చిపోయిందయ్యా. లేలుయా అని చెప్తున్న మాట ఏంటిది, ఆ మేక చచ్చిపోయిందంట. మేక చచ్చిపోయిందని ఏడుస్తూ ఉంది. ఆ మేకను చూస్తే నిన్ను చూసినట్టే ఉందంట. లేలుయా ఆ మేకను చూస్తే నిన్ను చూసినట్టు ఉంది. ఆ మేక గడ్డం నీ గడ్డం సేమ్ ఉంది అయ్యగారు, అందుకే నిన్ను చూసినప్పుడల్లా మా మేక గుర్తుకొస్తుంది, అందుకే నేను ఏడుస్తా ఉన్నా అని చెప్తా ఉంది. హల్లెలూయా. లోకంలో ఉన్న ఏడుపులు వేరు. దుఃఖం కలిగిన చాలా మందికి దుఃఖం కలుగుతుంది, రకరకాలమైన కన్నీరు కలుగుతూ ఉంది. ఏంటేమో అమ్మాయి మోసం చేసాడు వేస్తాడు, ఏమేమో మేక చచ్చిపోయిందని అయ్యగారు మొక్కం చూసుకొని ఏడుతా ఉంది. రోజు నా ప్రియమైన సహోదరులారా, చాలా మందికి దుఃఖం కలుగుతూ ఉంది, చాలా మందికి కన్నీరు వస్తూ ఉంది. ఎందుకు కన్నీరు కలుగుతూ ఉందంటే ఒక్కొక్క మాట చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను చర్చించి తిని, బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. చాలా హల్లెలూయా. మొదటిగా అక్కడున్న ప్రజలంట వారు ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నారంటే వారికి ఆదరణ లేక ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? వాళ్ళు 4 మాటలు చెప్పి ముగిస్తాను, జాగ్రత్త. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఎందుకు కన్నీరు కలుగుతుందంటే, మనుషులకి చెప్పా ఒక రకరకాల కన్నీరు కలుగుతుంది. ఎలాగంటే అమ్మాయి మోసం చేస్తున్నాను, మేక చచ్చిపోయిందనో, ఇంకేదో అది చచ్చిపోయిందని, కానీ రకరకాల కన్నీరు కలుగుతూ ఉంటాయి, అందరు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా వీళ్ళకి కూడా కన్నీరు ఎందుకు కలుగుతుందంటే ఆదరణ లేక, ఆదరించేవారు ఏ మనుషుడు రాక, ఆదరించేవారు ఏ మనుషుడు రారే, ఆదరించేవారు ఏ ఒక్కరు లేరే, ఆదుకునే వారు ఏ ఒక్కరు లేరే అని అక్కడున్న ప్రజలందరూ కూడా వారి కన్నీరు కలుగుతూ ఉంది, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఆదరణ లేక. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? ఆదరణ లేక. మొదటిగా ఆదరణ లేక వారు ఏడుస్తూ ఉన్నారు, గుండెలు బద్దలైపోయేలాగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు అంటే, నాకు ఆదరణ లేదు, నన్ను ఆదరించేవాడు ఏ మనుషుడు లేడు, నన్ను ఆదరించేవాడు ఏ ఒక్కరు రావట్లేదు, నన్ను ఆదుకునేవాడు ఏ మనుషుడు నా దగ్గరికి రావట్లేదని అక్కడున్న ప్రజలందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆదరణ లేక ఎన్నో సమస్యల చేత మనం కన్నీరు కారుస్తూ ఉంటాం, ఆదరణ లేక ఎన్నో ఇబ్బందుల చేత మనం కన్నీరు కారుస్తూ ఉంటాం. యోబు భక్తులు కూడా ఆయన కూడా అన్న పశువులన్నీ పోయాయి, ఆవులన్నీ పోయాయి, అన్ని పోయాక ఆయన దుఃఖంతో బాగా బాధపడుతున్నాడంట. తన స్నేహితులు వచ్చి హేళన చేస్తూ ఉన్నారు, ఏడుస్తున్న కొద్ది ఇంకా కూడా హేళన చేస్తూ ఉన్నారట. తన స్నేహితులే తనని హేళన చేస్తూ ఉన్నారు. ఆదరించేవారు ఎవరు లేరు, ఆదరించేవారు ఒక్కరు కనబడట్లేదు, ఆదరించేవారు ఏమైపోయారు అని ఆ భక్తులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు మన దేవుడు చెప్తున్న మాట, నీ ఏ విషయంలో నీకు ఆదరణ లేక నువ్వు ఏడుస్తున్నావో, ఏ విషయంలో నువ్వు దుఃఖాకాంతులు అయిపోతున్నావో, ఏ విషయంలో నీ కన్నీళ్ళే నీకు అన్నపానం అయిపోతున్నాయో, నా దేవుడు చెప్తున్న మాట, దేవుడు నీకు ఆదరణ కలుగజేయును గాక. ఆమేన్. యోబు భక్తుడు కూడా ఆదరణ లేక ఏడుస్తూ ఉన్న భక్తుడు, స్నేహితుల మధ్య అవమానపరచబడిన యోబు భక్తుడు దేవుడు అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి పరిచాడమే. పోయిన వాటి అన్నిటికంటే దేవుడు నిశ్చయంగా అతను ఆశ్రయించుకుంటూ వచ్చాడమే. రోజు మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఆదరణ లేక ఏడుస్తున్నావో, నా కుటుంబంలో నన్ను ఆదరించేవారు లేరు, నాకు పెద్దగా ఎవరు లేరు, నా కుటుంబంలో నాకు యజమాని లేడని నువ్వు ముమ్మారు ఏడుస్తున్నావేమో. సమస్య లేకుండా నువ్వు ఏడవచ్చు, నీకు పిల్లల కొరకై నువ్వు ఏడవచ్చు, నీకున్న సమస్య చేత నువ్వు కన్నీరు కారవచ్చు, కానీ నా దేవుడు నిన్ను ఆదరించును గాక. ఆమేన్. రెండవ విషయం చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చదువు. 38 3వ వచనం.
యెహోవా యెహోవా యథార్థ హృదయుడనై ఆ, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లో నడుచుకుంటునో ఆ, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లో జరిగించుతునో ఆ, రూపతో జ్ఞాపకం చేసుకోనమని ఆ. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఆ. యెహోవాను ప్రార్థింపగా ఆ. యెహోవా వాక్కు యేషయాకు ప్రత్యక్షమై ఆ. ఇలాగ సెలవిచ్చాను. చాలా హల్లెలూయా. అక్కడ చెప్తున్న మాట, మొదటిగా ఆదరణ లేక ఏడుస్తున్న భక్తులు ఉన్నారు, వారికి దేవుడు ఆదరణ కలిగిస్తాడు. ఆమేన్. రెండోదిగా హిజ్కియా భక్తుడు దేని గురించి ఏడుస్తా ఉన్నాడంటే ఆయుష్ ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. దేని కొరకు ఏడుస్తున్నాడు ఆయన? ఆయన ఒక డాక్టర్ చెప్పాడు, ఏమనంటే 15 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్తే పక్కన ఉన్న వారు ఏమో అంటున్నారు కదా, నువ్వు బ్రతికి ఏం చేస్తావు, నువ్వు బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తావు అని పక్కన ఉన్న వారందరూ కూడా హిజ్కియాని, ఆ రాజు గారిని హేళన చేస్తూ ఉన్నారు. ఈయనేమో అయ్యా నాకు ఆయుష్ని ఇవ్వండి. ఏమి ఇవ్వమంటున్నాడు ఈయన? ఆయుష్. అంటే ఆయుష్ అనేది ఏంటిది? సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, ఎక్కువ సంవత్సరాలు బతికితే ఎక్కువ సేవ చేస్తాను, ఎక్కువ సంవత్సరాలు బతికితే ఎక్కువ దేవుడి మాటలు చెప్తాను అని ఈ భక్తుడేమో ప్రార్థన చేస్తా ఉన్నాడు, కన్నీరు గారుస్తా ఉన్నాడని ఆ బైబిల్లో ఉంది. ఏమని? 15 సంవత్సరాలు, అయ్యా 15 రోజుల్లో చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక ప్రవక్త చెప్పాడయ్యా. ఈరోజు నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను చనిపోతే నా కుటుంబ పరిస్థితి ఏమైపోవాలి, నా కుటుంబం అంతా ఎవరు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుందయ్యా అని ఆయన దేవుని వైపు తిరిగి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే, నాకు ఆయుష్ని ఇవ్వండి, నాకు ఆయుష్ను పెంచండి, ఆయుష్ పెంచితే నీ సేవలో నేను వాడబడతాను, దేవుడి మాటలు నేను చెప్తాను. మీరు కూడా ఆయుష్ను అడగవచ్చు, తప్పులేదు. దేవుడిని అడిగితే ఆయుష్ను అడగవచ్చు, నెమ్మది కూడా అడగవచ్చు, తప్పులేదు. దానికి మీరు కూడా బ్రతకాలనే ఆశ చాలా మందికి ఉంటుంది కదా. ఈయన కూడా బ్రతకాలనే ఆశ కలిగింది. 15 రోజుల్లో చనిపోతానని చెప్పిన హిజ్కియా దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని కన్నీళ్ళని చూశాట 15 సంవత్సరాలు దేవుడు బతికించాడు. ఆమేన్. హల్లెలూయా. 15 రోజుల్లో చనిపోయే వ్యక్తి 17 సంవత్సరాలు బతికించాడు ఆయన. ఆమేన్. ఈరోజు నువ్వు కన్నీళ్ళతో, ఏ కన్నీళ్ళతో నువ్వు ప్రార్థిస్తున్నావో, ఆయుష్ కోసం ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రార్థించాయా నాకు ఆయుష్ కావాలని నువ్వు కన్నీరు విరిస్తే నిశ్చయంగా నీ ఆయుష్ పొడిగిస్తాడు. ఆమేన్. నువ్వు జేజమ్మ అవుతావు. ఆమేన్. హల్లెలూయా. జేజమ్మ అంటే నీ పిల్ల నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఈ భక్తుడు కూడా ఈయన కన్నీరు ఎందుకు గార్చాడు అంటే ఆయుష్ కోసం కన్నీరు గార్చాడు. దేవుడు ఎక్కువ సంవత్సరాలు బతకాలని దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఎక్కువ సంవత్సరాలు దేవుడు బతికించాడు, ఎక్కువ సంవత్సరాలు ఆయుష్ అనుగ్రహించాడు. ఇంకో భక్తులు కూడా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు దేవుని దగ్గరికి, యేసు దగ్గరికి వచ్చి, అయ్యా మీ కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాం, ఈ రోగం నుండి మమ్మల్ని విడిపించండి, ఈ రోగం నుండి మాకు తొలగించండి, ఆయుష్ పొడిగించండి అని కన్నీరు కాల్చుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎవరు? 10 మంది కుష్ఠరోగులు. ఎవరండి? 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కాల్చు ప్రార్థన చేశారు. అయ్యా నా కన్నీరుకి ఇదిగో నేను ఆయుష్ ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అని దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కాల్చి యేసు ఏం చేశారు తెలుసా? వారందరిపై తలపై చేయబెట్టి ప్రార్థన చేసి అందరూ కూడా ఆ కుష్ఠరోగం తొలగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఆ 10 మంది కూడా ఏం చేశారు తెలుసా? 9 మంది ఏమో లోకంలో గడిచిపోయారంట. ఒకే ఒకడు యేసయ్య దగ్గరతో పాటు యేసయ్యతో సువార్త చేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు మనం కూడా యేసుని అడగాలి, ఆయుష్ని ఇవ్వమని అడగవచ్చు. కానీ నువ్వు ఆయుష్ని ఇచ్చినాక నువ్వు దేవుడి వైపు తిరగకుండా వేరే వాళ్ళ వైపు తిరగడం అది మంచిది కాదు. హల్లెలూయా. ఈ 9 మంది కూడా ఆయుష్ను కుష్ఠరోగం అంతా తొలగిపోయిన తర్వాత అప్పటిదాకేమో కన్నీళ్లు కార్చారు. దేనికోసం అయ్యా అంటే ఆయుష్ కోసం కన్నీళ్లు కార్చారు. ఆయుష్ని ఇచ్చాకంట వారు దేవుడిని విడిచిపెట్టారు. చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బాగు చేయండి, రోగం బాగుపడిన దాకా వస్తారు, రోగం బాగుపడిన దాకా కొంతమంది మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడే కాదని కానీ వేరే సంఘాలు చాలామంది ఉంటారు. వీరు కూడా ఈ 9 మంది ఏమో దేవుడిని మర్చిపోయారు, దేవుడుగా లోకలు గడిచిపోయారు. ఒకే ఒకరంట దేవునితో కొనసాగుతూ ఉన్నాడు. హల్లెలూయా. రోజు మనకు కూడా నీకు కలుగుతున్న కన్నీరు సమస్య దేవుడు తొలగించను గాక. మొదటిగా వారు ఆదరణ లేక ఏడ్చారంట, దేవుడు వారికి ఆదరణ కలిగించాడు. రెండవది ఆయుష్ కోసం వారు ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడానికి హిజ్కియాకి ఆయుష్ అడిగించాడు. హల్లెలూయా. చూడండి మూడవ మాట చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం
17 వచ్చింది. 12:17. ఏశావు తర్వాత ఆశీర్వాదము పొందిగోరి కన్నీళ్లు విడుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జపడని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఉన్న మాట ఏంటిదంటే ఏశావు కూడా మొదటిగా ఆదరణ లేక వారు ప్రార్థన చేశారు, ఆదరణ కొరకు వారు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. రెండోదిగా ఆయుష్నివ్వమని ప్రార్థన చేశారు, ఆయుష్నివ్వమని ఏం చేశారు వాళ్ళు. మూడవదిగా ఏశావు భక్తుడు ఒకప్పుడున్న ఆశీర్వాదం చాలా ఉంది, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. మరలా కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తాను, ఏమని కన్నీరు విడుచు ప్రార్థన చేస్తాను. ఈరోజు చెప్పాను కూడా కన్నీరు గురించే. హల్లెలూయా. నీకున్న కలిగిన కన్నీరు కూడా దేవుడు తొలగించను గాక. ఆమేన్. ఈ భక్తుడు కూడా కన్నీరుతో ప్రార్థన చేస్తాను. ఏమనంటే, అయ్యా నన్ను ఆస్వాదించండి, నన్ను జీవించండి, నన్ను బలపరచండి. అనేకులు ఎదుట ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబడాలి. నా కుటుంబం ఆశ్రయంగా మార్చబడాలి, నా కుటుంబం దీవెనగా మార్చబడాలి. చాలా మంది కూడా ఇంటి పక్కన వారు దీవించబడతా ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఇంటి పక్కన వారు దీవించబడతా ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఆశ. మనకు కూడా దీవించబడాలని ఆశ ఉంటుందా ఉండదా? ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకో మనకి ఎలా ఉంటుంది? ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. వారు దీవించబడితే మనం కూడా దీవించబడాలని ఆశ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారు కూడా దీవించబడుతూ ఉంటే మనకు కలిగిన ఆశ ఏంటి తెలుసా? మనం కూడా దీవించబడాలని ఆశ. ఈ ఏశాకు కూడా అదే కలిగింది. పక్కన వారందరూ దీవించబడుతూ ఉన్నారు, ఇంటి పక్కన వారందరూ ఆశ్రయించబడుతూ ఉన్నారు. నేను దీవించబడట్లేదే, నేను ఆశ్రయించబడట్లేదని ఇతను ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? అయ్యా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని బలపరచండి. అనేకులేమో ఆశ్చర్యంగా మార్చబడుతూ ఉన్నారు, నా కుటుంబంలో శాపంలో ఉందని. నువ్వు కన్నీరు కాచావు ఎప్పుడైనా? హల్లెలూయా. చాలా మందికి కొంతమంది చచ్చిపోయిన కూడా కన్నీరు రాదు. చచ్చిపోయిన కడిపోయిన అంతే చూస్తారు, కానీ కొంతమంది కొంత సుఖం కూడా కాదు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. రోజు నువ్వు కన్నీరు కావాలి. దేనికో తెలుసా? నీ కుటుంబం జీవించబడాలని కన్నీరు కావాలి, నీ కుటుంబం ఆశ్రయించబడాలని నువ్వు యేసు ఎదుట కన్నీరు విడవాలి. హల్లెలూయా. ఈ ఏశావు భక్తుడు కూడా నన్ను దీవించండి, నన్ను ఆశ్రయించండి. నా చుట్టుపక్కల వారేమో ఆశ్రయించబడుతూ ఉన్నారు, నేనేమో నానాటికి శాపంలో గురించి పోతా ఉన్నాను, నానాటికి దిగజారిపోతా ఉన్నాను అని ఈయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయకుండా దేవుని ఆశీర్వాదంపై కుమ్మరించడమే. ఈరోజు యేసుపై ఉన్న ఆశీర్వాదం మనపై కుమ్మరించును గాక. ఆమేన్. ఒబేదేదు భక్తుడు కూడా, ఈయన కూడా ఒకప్పుడు ఏమి లేని స్థితి. ఒబేదేదేము అనండి, ఒబేదేదేము. హల్లెలూయా. ఈయన కూడా ఏమి లేని స్థితి. ఎప్పుడైతే దేవుని మందసం ఆ ఇంట్లోకి వచ్చిందో అతను దీవించబడడం మొదలు పెట్టాడంట. ఆమేన్. ఎక్కడ బావి తీస్తే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ బావులు తీస్తే అక్కడ నీళ్లు పడుతూ ఉన్నాయి, ఎక్కడ బోర్ వేస్తే అక్కడ విస్తారమైన పంటలు పండుతూ ఉన్నాయి. గల ఆశీర్వాదం గల కారణం ఏమిటంటే అతని కుటుంబంలో ఏముందో తెలుసా? దేవుని మందస్సం ఉందంట. ఆమేన్. హల్లెలూయా. రాజుగారు తెలుసుకున్నాడు. ఏమన్నా తెలుసా? రాజుగారు వాస్తవానికి రాజుగారు ఎలా ఉంటారు? కరువులో ఉంటారు. రాజుగారు మనకు పరిపాలించే రాజుగారు ఎలా ఉంటారమ్మా? తప్ప ఎలాగుంటారు? కరువులో ఉండడు ఆయన, ఒక ఆశ్చర్యంగా ఉంటాడు. ఆ రాజుగారే ఏమంటాడు తెలుసా? ఇదిగో ఒబేదేదోము ఆశ్రయించబడతా ఉన్నాడు కదా, అతని ఇంటికి నేను వెళ్ళాలి. అతని దగ్గర ఏముంది? రాజుగారు ఈయన కరువులో లేడు. రాజుగారు అయితే కరువులో ఉంటారు అసలైతే. అయినా కూడా ఈయన వెళ్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈయన ఎలాగ దీవించబడతా ఉన్నాడు, ఈయన ఆశ్రయించబడడానికి గల కారణం ఏమిటి అని ఆ ఒబేదేదోము ఇంటి దగ్గరికి వెళ్తా ఉన్నాడు ఈ రాజుగారు కూడా. హల్లెలూయా. రోజు మన కుటుంబం కూడా దీవించబడాలి అని నీవు కూడా కన్నీరు విడుచు ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలి? ప్రభువా, నా పక్కన ఉన్నవారు ఎంతగానో దీవించబడుతున్నారయ్యా, నన్ను కూడా దీవించండి ప్రభువా. మనం కుళ్ళుకోకూడదు, స్వార్థపరకూడదు, కానీ ప్రార్థన చేయాలి. ఏమని? ఇంటి పక్కన వారందరూ దీవించబడతా ఉన్నారు, నా కుటుంబం దయ ఇలా అయిపోతుంది, నన్ను కూడా దీవించడానికి నువ్వు కూడా కన్నీరు విడుచు ప్రార్థన చేయాలి. ఈ ఒబేదేదోము కూడా ఆ దేవుడి మందస్సం ఎప్పుడైతే వచ్చిందో అతని కుటుంబం అంతా కూడా దీవించబడతా ఉంది, అతని కుటుంబం అంతా కూడా ఆశ్రయించబడతా ఉంది. గల కారణం ఏంటిదంటే మందస్సం అంటే ఏంటిదో తెలుసా? దేవుని సహవాసం.
మందసం అంటే ఏంటిది? మందసం సాదృశ్యం. మందసం అంటే దాంట్లో ఆజ్ఞగల పలక అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్తున్నా ఏంటిదంటే మందసం అనగా దేవుడి సహవాసం మీ ఇంట్లో ఉంటే, అనగా ఇక జరిగినంత సేపే ప్రార్థన కాదు, మీ ఇంట్లో కూడా మీరందరూ కూడుకొని ప్రార్థన చేసి దేవుడి సహవాసం మీ ఇంట్లో ఉంటే దేవుడు మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. అబ్బే హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మరి దీవించబడాలి అని ప్రార్థన చేయాలి. 4వ మాట చూడండి ఒకసారి. విలాప వాక్యాలు 1వ అధ్యాయం, విలాప వాక్యం 1వ అధ్యాయం 2వ వచనం. ఒకటి చదువు. రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని వీటకాండ్రందరిలో దాని నోదార్చు వాడొకడు లేడు, దాని చెలికాండ్రుందరు దాని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి, యూదా బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. హల్లెలూయా. 4వ మాట ఏంటంటే అక్కడున్న ప్రజలందరూ కూడా, అక్కడ పట్టణం అంతా కూడా ఉన్నది, అందరూ ఉన్నారు, ఎదరాలు ఉన్నారు, ఇంకా వేరే వేరే జనసమూహం అందరూ ఉన్నారు. కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఒంటరితనంగా నేను ఉన్నానయ్యా, నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి. ఒంటరిగా నీ ఉండి కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. రోజు మనం కూడా చాలా మందికి అక్కడ ఏమందంటే ఏకాకినే దుఃఖాకాంతుడైపు. ఏకాకి అంటే ఒకే ఒక్కడు. హల్లెలూయా. ఏకాకి నేను ఏకాకి ఉన్నానయ్యా, నేను ఒంటరితనంలో నేనున్నాను, నా కన్నీరు తొలగించండి. చాలామంది కూడా ఒంటరిగా ఉంటారు, ఒంటరిగా ఉండడానికి చాలామంది ఇష్టపడతా ఉంటారు కదా. హల్లెలూయా. ఈయన కూడా ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉన్నాడు. నేను ఏకాకిగా ఉన్నాను, నన్ను నా కన్నీరు తొలగించండి, నా ఒంటరితనాన్ని తొలగించండి, నా ఒంటరితనాన్ని నుంచి విడిపించండి అని ఇతను కన్నీరు కాల్స్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు మనకు కలుగుతున్న కన్నీరు, ఏ సమస్య చేత నువ్వు కన్నీరు విడుస్తున్నావో, ఏ సమస్య చేత నువ్వు కన్నీరు చేత ముమ్మారు బాధపడుతున్నావో, నా దేవుడు కన్నీరు తొలగించును గాక. ఆమేన్. మొదటిగా ఆదరణ లేని వారికి దేవుడు ఆదరించాడు. ఒకే వారు ఆదరణ లేక వారు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉంటారంట, దేవుడు వారు ఆదరించారు. రెండోదిగా ఆయుష్ కోసం వారు కన్నీరు విడిచాడు, దేవుడు ఏం చేసిన వారికి ఆయుష్ను అనుగ్రహించాడు. మూడోదిగా ఏం చెప్పడం కొరకు కన్నీరు విడిచాడు. మొదటిగా ఆదరణ కొరకు కన్నీరు విడిచాడు, రెండోదిగా ఆయుష్ కోసం కన్నీరు విడిచాడు, మూడోదిగా దేనికోసం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దీవించబడాలనే ఆయన ఏషావు ఆ కన్నీరు విడుచుకుంటూ వచ్చాడు. ఏషాను దేవుడు దీవించాడు. నాలుగోది ఒంటరితనంగా ఉన్న ఈ వ్యక్తి. అందరూ ఉన్నారు కానీ ఏ ఒక్కరు రావట్లేదు, ఏ ఒక్కరు నన్ను ఆదరించడానికి రావట్లేదు. నా చుట్టూ పట్టణంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నా పట్టణంలో ఉన్న ప్రజలందరూ చాలామంది ఉన్నారు, కానీ ఏ మనుషుడు నా కన్నీరు చూడడానికి రావట్లేదు. ఆయన చెప్తున్న మాట ఏంటో ఆయన కన్నీళ్ళు చంపలముడి కారిపోతా ఉన్నా కూడా ఏ మనుషుడు వచ్చి ఇదిగో ఎందుకు ఏడుస్తానని చెప్పే దిక్కు లేదు. ఒంటరితనం. హల్లెలూయా. రోజు మనకు కలుగుతున్న ఒంటరితనం పరిస్థితులు చాలా ఉంటాయి. దేవుడు నీకున్న ఒంటరితనం దేవుడు తొలగించును గాక. ఆమేన్. సరే చూడండి, యెషయా గ్రంథం మళ్ళీ ఇందాక చదివింది 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. సీయోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. హల్లెలూయా. రెండో అక్కడున్న మాట ఏంటి తెలుసా? నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. హల్లెలూయా. ఎప్పుడెప్పుడయ్యా దేవుడు కరుణిస్తాడంటే, ఒకటి ఆపదలో ఉన్నప్పుడు, రెండోదిగా ఆయుష్ కొరకు కరుణిస్తాడు, మూడోదిగా ఈ ఆశ్రయ కొరకు నువ్వు కన్నీరు వేసినప్పుడు అప్పుడు కరుణిస్తాడు, నాలుగోదిగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కరుణిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరయ్యా అంటే, నువ్వు కన్నీరు కారుస్తుంటే చూసే దేవుడు కాదు ఆయన, నువ్వు కన్నీరుతో ప్రార్థన చేస్తుంటే ఆయన చూసే దేవుడు కాదు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు జనమా నువ్వుకే మాత్రము కన్నీళ్ళు చెప్పాలి. జనమా నీకే మాత్రము కన్నీళ్లు విడవు, నేను నిన్ను కరుణిస్తాను. హల్లెలూయా. ఏ విషయంలో అంటే
ప్రతి విషయంలో ఆదలేని విషయంలో కానీ, లేదా నీకు కలుగుతున్న కన్నీరు విషయంలో కానీ, నీకు కలుగుతున్న శ్రమల విషయంలో కానీ దేవుడు చెప్తున్న మాట, ఇక నుంచి ఈ 12 నెలలంతా కూడా దేవుడు నీ కన్నీరు తొలగించును గాక. ఆమేన్. రాబోతున్న సంవత్సరం అంతా కూడా నీ కలుగుతున్న ఏ కన్నీరు అయితే నీ కన్నీరు వస్తా ఉందో దేవుడు ఆ కన్నీరు తొలగించును గాక. ఆమేన్. దేవుడు అంటుంది తెలుసా, నేను కరుణిస్తాను. దేనికి తెలుసా? నీ కన్నీరు రాకుండా. చాలా మందిని ఒక భక్తుడు ఆ సమరయుడు, మంచి సమరయుడు వెళ్తా ఉంటే ఆయన కొట్టి బట్టలు దించుకొని ఆయన కన్నా బట్టలు దొంగతనం చేసుకొని పోయారంట. అదే దారిన యజమానుడు యాజకుడు వెళ్ళినా కూడా ఎవరు కరుణించలేదు అతన్ని. ఏ మనుషులు వచ్చి అతను ముట్టుకోలేదు. హల్లెలూయా. అతను బట్టలు దొంగలించారని బైబిల్ చెప్తా ఉంది. లూకా సువార్తలో ఉంటుంది. అతను బట్టలు ఏం చేశారంట? దొంగలించారు. చాలామంది వాళ్ళ అమ్మలు చనిపోయారు అనుకో, వాళ్ళ కూతుర్లు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని ఏడవకుండా ముక్కుది నాది, షోలది నాది, కాలేయం కొడుకులే. కాలేయం అంటే ఏంటి? పట్టీలు. హల్లెలూయా. చాలామంది రకరకాలు ఏడుస్తూ ఉంటారు. ఎవరు? మా ఇది చచ్చిపోయాడు, మా అమ్మది, మా అమ్మ గొలుసు నాది, మా అమ్మది ఇదని. వీళ్ళు కూడా అక్కడున్న సమరయుడేమో దారిని పోతాడు కొట్టి బట్టలు దొంగకొని పోయారంట. ఏ మనుషులు వచ్చి అతను ఆదరించట్లేదు, ఏ మనుషులు వచ్చి అతని కన్నీరు చూడట్లేదు. యేసు ప్రభువే స్వయంగా వచ్చి అతను లేపి అతను మంచి బట్టలు ఇచ్చి అతను కరుణించాడట. ఆమేన్. హల్లెలూయా. రోజు నీ కన్నీళ్ళకి కారణమవుతున్న ఏ సమస్య అవుతుందో ఆ సమస్యల నుంచి నిన్ను దేవుడు కరుణించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రతి కన్నీరు తొలగిపోడు గాక. ఆమేన్. నీ ప్రతి పరిస్థితి దేవుడు తొలగించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ పెడుతున్న ప్రతి కన్నీరు ఏదైతుందో, చాలా మంది భక్తులు చెప్తారు, ఏమో తెలుసా, నాకు నిద్ర లేని రాత్రులు ఉన్నాయి, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇంకో భక్తుడు అంటాడు, నా కన్నీళ్ళే అన్నోపానములు అయిపోయి, అన్నంలో పడిపోతా ఉన్న కన్నీళ్ళే. రోజు నీకు కలుగుతున్న ఏ కన్నీరు అవుతుందో, అప్పుల సమస్య కానీ, నీకున్న ఇబ్బందులే కానీ, నీకున్న రోగమే కానీ, నీకున్న ఏ సమస్య అయితే నువ్వు కన్నీరు విడుస్తున్నావో, నా ప్రియమైన సహోదరులారా, నిశ్చయంగా నా దేవుని నామములో నీ కన్నీరు తొలగిపోను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటే కన్నీరు తొలగించి దేవుడు కరుణిస్తాడు. ఈ సమరయుని ఎలాగా కరుణించాలి తెలుసా? ఏ ఒక్కరు కరుణించలేదు, ఏ ఒక్కరు ఆదరించలేదు, ఏ ఒక్కరు కూడా ఆశ్రయించలేదు, ఏ ఒక్కరు కూడా అతన్ని చూడలేదు. కానీ స్వయంగా నా దేవుడు యేసు ప్రభువే వచ్చి అతన్ని కరుణించాడు. ఈరోజు మనకున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు తొలగించి దేవుడు మనల్ని కరుణించును గాక. ఆమేన్. అక్కడ ఉన్న మాట చూడండి, ఆయన నీ మాట చదవను, ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చాలా. హల్లెలూయా. ఆయన నీ మాట వినగానే ఏం చేస్తారని నీకు ఉత్తరం ఇస్తారు. ఉత్తరం అనేది ఏంటిది? జవాబు అనుగ్రహిస్తున్నామే. నువ్వు ఏ మాట అయితే ఆయన చెప్తున్నావో, అయ్యా ఇదిగో ఈ సమస్య నేను కన్నీళ్లు గారుస్తా ఉన్నాను, ఈ సమస్య నేను కన్నీళ్ళలో కృంగిపోతా ఉన్నాను, కన్నీళ్ళే నాకు అన్నప్రాణులు అయిపోతా ఉన్నాయి, కన్నీళ్ళే నా దుఃఖం కారుతా ఉన్నాయి, ఏ కాకిని నేను బాధపడవాను అని నువ్వు ప్రార్థన చేస్తాడ. ఆయన ఏమంటు తెలుసా? ఆయన నీ మాట వినగానే నువ్వు ఏ సమస్య అయితే కన్నీరు కాల్స్తున్నావో అది ఆయనకు చెప్పాలయ్యా, ఈ సమస్యతో నేను దుఃఖంతో పడుతూ ఉన్నాను, ఈ బాధను నేను భరించలేకపోతా ఉన్నాను, ఈ సమస్య చేత నేను కన్నీరులో మునిగిపోతా ఉన్నానని నువ్వు యేసయ్యకి చెప్తేనంట. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన నీ మాట వినగానే ఏం చేస్తాడు? ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ కన్నీరుతో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో, ఏ కన్నీరు చేత నువ్వు కృంగిపోతున్నావో, ఏ కన్నీరు చేత ముమ్మారు నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావో, నా దేవుడు చెప్తున్న మాట హల్లెలూయా. ఏమని తెలుసా? నీ మాట వినగానే అంట, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. దేనికోసం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ విషయం కోసం అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయం కోసం అయితే నువ్వు మారు ఏడుస్తున్నావో, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మొర పెట్టాలి, నువ్వు కన్నీరు విడవాలి, అప్పుడు నీకు దేవుడు ఉత్తరం అనుగ్రహిస్తాడు. ఆమేన్. చాలా మంది మనవాళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన ఇక్కడ ఉన్నసేపు ప్రార్థన చేస్తున్నారు, బయట పని చేసుకోరు. ప్రార్థన పొద్దున సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రతి విషయంలో, అయ్యా నీకు ఏదైతే కావాలో, ఆయుష్ కావాలా,
నీకు ఆదరణ లేదా, నీ ఒంటరితనంలో నీవు ఉన్నావా, నువ్వు దీవించబడాలని ఆశతో నువ్వు ఉన్నావా, ఏ సమస్యతో నువ్వు ఉన్నా కూడా దేవుడి ఎదుట దేవుడికి ఒక్క మాట చెప్తే చాలంట, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, నా జీవితం ఇదయ్యా, నా కన్నీరు చేత నేను కన్నీళ్ళ చేత నేను కృంగిపోతున్నాను యేసయ్యా అని నువ్వు యేసయ్యకి ఒక్క మాట చెప్తే చాలంట, నీ మాటని దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరెవరి దగ్గర పోయి కన్నీరు కావాల్సిన అవసరం లేదు మనకి. మన దేవుడు సజీవుడైన యేసయ్య ఉన్నాడు. ఆమేన్. మన ఎవరెవరో దగ్గర, పెద్ద మనుషుల దగ్గర, వాళ్ళ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర పోయి కన్నీళ్ళు విడవలసిన అవసరమే లేదు. దేవుడి దగ్గర పాదాలు పట్టుకొని నువ్వు కన్నీళ్ళు విడువు, నిశ్చయంగా ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తున్నామే. హల్లెలూయా. దాంతో చెప్తున్న మాట ఈ నెలంతా కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా, జనమా నువ్వు ఇక ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఆదరణ యొక్క కన్నీళ్ళు విడిచారు, ఆయుష్ కోసం కన్నీరు విడిచారు, ఆ ఆశీర్వాదం కొరకు కన్నీరు విడిచాడు యేసావు. ఇంకా ఆ ఒంటరితనంలో నేను ఉండిపోయాను, ఏ మనుషుడు కూడా నా దగ్గరికి రావట్లేదని ఒంటరితనంగా ఉండి కన్నీరు విడిచారు. వాళ్ళందరూ కూడా వారు కలిగిన కన్నీరన్నీ కూడా దేవుడు తొలగించాడు. ఈరోజు మనకు కలుగుతున్న కన్నీరు కూడా ఏమంటుందో తెలుసా, నీ కలుగుతున్న కన్నీరన్నీ కూడా నేను కరుణిస్తాను. రెండోదిగా అంటున్నా తెలుసా, నీకు నీకు నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. రోజు మనం కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోయా, నేను కన్నీరుతో బాధపడుతున్నాను, నా కన్నీరు తొలగించనని నువ్వు ప్రార్థన చేసి మొరపెడితే నిశ్చయంగా నీ కన్నీరు దోడి తొలగిస్తున్నావే. ఇటు మాట మనకి ఆశ్రయించను గాక. మోకరించని ప్రార్థన చేస్తున్నాను.